హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫర్దర్ అకౌంట్స్ అకాడమీ. సో ఈ రోజు మనము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కి సంబంధించి సబ్సిడరీ బుక్స్ లో ఒక ప్రాబ్లం చేయబోతున్నాం. అదేంటంటే ప్రిపేర్ సేల్స్ బుక్. సో ఇక్కడ మనం సేల్స్ బుక్ ని ప్రిపేర్ చేయాలి. చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారు. 2025 September 1st. బిఫోర్ గోయింగ్ టు ప్రిపేర్ ది సబ్సిడరీ బుక్స్ వీ హావ్ టు నోట్ 2 పాయింట్స్. ఒకటి ఏంటి, క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ రావు. క్యాష్ ట్రాన్సాక్షన్స్ సబ్సిడరీ బుక్స్ లోకి రావు. ఎందుకు రావు? క్యాష్ ట్రాన్సాక్షన్స్ అని క్యాష్ బుక్ కి ట్రాన్స్ఫర్ అవుతాయి. రెండోది ఏంటి, అసెట్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ రావు. అసెట్స్ ఏంటి, అసెట్స్ పర్చేస్ చేసిన, అసెట్స్ సేల్ చేసిన అసెట్స్ అని అసెట్ బుక్ లోకి వెళ్తాయి, కానీ సబ్సిడరీ బుక్స్ లోకి రాదు. ఓన్లీ గూడ్స్ ఆన్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే మనకి ఇక్కడ బుక్ లోకి వస్తాయి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏం ఇచ్చారు, సోల్డ్ గూడ్స్ టు కృష్ణ, ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్ 6,000 రూపీస్. ఇక్కడ ట్రేడ్ డిస్కౌంట్ 5% ఇచ్చారు. ట్రేడ్ డిస్కౌంట్ 5%. నెక్స్ట్ 5వ తేదీ సోల్డ్ గూడ్స్ టు జయ 7,000 రూపీస్, ఇది కూడా క్రెడిట్ ట్రాన్సాక్షన్. 17th సోల్డ్ గూడ్స్ టు లోక 8,000 రూపీస్, ట్రేడ్ డిస్కౌంట్ 2%. సో ఇది కూడా క్రెడిట్ ట్రాన్సాక్షన్. నెక్స్ట్ సోల్డ్ గూడ్స్ టు ధన 12,000 రూపీస్, ట్రేడ్ డిస్కౌంట్ 5%, ఇది కూడా క్రెడిట్ ట్రాన్సాక్షన్స్. సో అన్ని క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ అన్ని కూడా ప్రాబ్లం లోకి వస్తాయి. కాకపోతే ఇక్కడ కొత్తగా ఏం అడుగుతున్నారంటే ట్రేడ్ డిస్కౌంట్ అని అడుగుతూ ఉన్నారు. ట్రేడ్ డిస్కౌంట్ అంటే ఏం లేదు, వాళ్ళు ఎంతకైతే పర్చేస్ చేస్తారో ఆ పర్చేస్ చేసిన దానిపైన వీళ్ళు ముందుగానే తగ్గించి ఇచ్చేస్తారు. దాన్ని మనం ఇక్కడ ట్రేడ్ డిస్కౌంట్ అని అంటాము. సో మనం ఎప్పుడైతే హోల్సేలర్ దగ్గర పోయి తీసుకుంటామో, మామూలుగా చెప్తారు కదా, రీటైల్ రేట్ కి హోల్సేల్ రేట్ కి తేడా ఉంటుంది. హోల్సేల్ ఎందుకు తగ్గిస్తారు? ఎక్కువ బల్క్ లో కొంటారు కాబట్టి. హోల్సేల్ అంటే ఒక బల్క్ గా కొనేస్తారు కాబట్టి అతనికి రిమైనింగ్ ఎక్స్పెండిచర్స్ అన్ని తగ్గుతాయి కాబట్టి ఆ తగ్గేటువంటి ఎక్స్పెండిచర్ ని కొంతవరకు వీళ్ళకి షేర్ చేస్తారు. దాన్ని డిస్కౌంట్ రూపంలో ఇచ్చేస్తారు, తగ్గింపు చేసి ఇచ్చేస్తారు. సో దాన్ని ఇక్కడ మనం ఏమని పిలుస్తాము అంటే ట్రేడ్ డిస్కౌంట్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ సేల్స్ బుక్ ప్రిపేర్ చేద్దాము. సో సేల్స్ బుక్స్ లో మనం ఇంత ముందు చెప్పాము 5 కాలమ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ డేట్ ఉంటుంది, నెక్స్ట్ పర్టికులర్స్ ఉంటాయి, నెక్స్ట్ ఎల్ఎఫ్ ఉంటుంది, ఇన్వాయిస్ ఉంటుంది, టోటల్ ఉంటుంది. ఓకే, సో ఇది సేల్స్ బుక్. దీనికి హెడ్డింగ్ రాయాలి. ఇది ఖాతా కాదు. ఖాతా అయితే టీ షేప్ లో ఉంటుంది, డెబిట్ ఉంటుంది, క్రెడిట్ ఉంటుంది. ఇది ఖాతా కాదు, బుక్. ఇది ఓన్లీ ఒక సేల్స్ బుక్. సో ఇక్కడ డేట్ ఉంటుంది, ఇక్కడ పర్టికులర్స్ ఉంటాయి, ఇక్కడ ఎల్ఎఫ్ ఉంటుంది, ఇక్కడ ఇన్వాయిస్ నంబర్, ఇక్కడ టోటల్ అమౌంట్ లేదా టోటల్ అని రాసుకోవచ్చు. ఓకే, టోటల్ అమౌంట్ లేదా టోటల్ అని రాసుకోవచ్చు. ఫస్ట్ చూడండి, 2025 September 1st. 2025 September 1st. ఇక్కడ ఏమైతుంది, 2025 September 1st సేల్ చేస్తున్నాం. ఎవరికి? కృష్ణకి సేల్ చేస్తా ఉన్నాం. సో 2025 డేట్లు వేయాలమ్మా. 2025 వేయాలి. సెప్టెంబర్ ఫస్ట్. సో కృష్ణ, ఫస్ట్ వన్ ఏంటి, కృష్ణ. ఇన్వాయిస్ లో 1 వేయండి. ఇన్వాయిస్ లో 1. సో ఈ మంత్ లో మనకి ఎన్ని అయితే ఉన్నాయో దానికి 1 2 3 ఇచ్చేస్తాం. మామూలుగా అయితే ఇన్వాయిస్ బిల్స్ ఉంటాయి, దానిపైన నంబర్ ఉంటుంది. ఇప్పుడు మనకు ఆ నంబర్ లేవు కాబట్టి మనం జస్ట్ 1 2 3 ఇక్కడ ఇచ్చేయవచ్చు. సో ఇక్కడ అమౌంట్ వేయక ముందు ట్రేడ్ డిస్కౌంట్ తగ్గించాలి. 6,000 రూపీస్ ఉంది కదా, ఈ 6,000 రూపీస్ ని ఇంటూ 5% 5% ఎంత వస్తుంది? 300 రూపీస్ వస్తుంది. ఇది బ్రాకెట్ లో పెట్టుకోండి. 300 రూపీస్ ట్రేడ్ డిస్కౌంట్ వస్తుంది. ఆ 300 దేంట్లో నుంచి తీయాలి? ఈ 6,000 రూపీస్ మైనస్ 300 ఎంత వస్తుంది? 5,700 రూపీస్ మాత్రం మనం తీసుకోవాలి. ఇక్కడ ఎంత ఉంది ప్రాబ్లం లో? 6,000 రూపీస్ ఉంది. ఇక్కడ 6,000 రాదు. కృష్ణ అనే అతను 6,000 కి పర్చేస్ చేశాడు. మనం అమ్మినాము. బట్ ఎంతకు అమ్మినాము? 5% డిస్కౌంట్ ఇచ్చి మనం అమ్మిన కాస్ట్ ఎంత? ఓన్లీ 5,700 రూపీస్ కి మనం అమ్మాం. ఆ 300 ఏంటి? 5% డిస్కౌంట్. ఆ 5% దేని మీద కట్టాలి? ఈ 6,000 రూపీస్ మీద మనము క్యాల్కులేట్ చేయాలి. 6,000 ఇంటూ 5/100. 6,000 ఇంటూ 5/100 300 వస్తుంది. ఆ 300 ని మనం ఇక్కడ డిస్కౌంట్ చేసాం. అంటే 6,000 లో 300 తీసేస్తే రిమైనింగ్ 5,700 ఇక్కడ మనం వేసాము. 5,700 ఇక్కడ మనం వేసాము. నెక్స్ట్ ఈ ట్రాన్సాక్షన్ అయిపోయింది. నెక్స్ట్ 5వ తేదీ సోల్డ్ గూడ్స్ టు జయాకు గూడ్స్ సోల్డ్ చేసాం. ఎంతకు? 7,000 రూపీస్ కి సేల్ చేసాం. ట్రేడ్ డిస్కౌంట్ ఏమైనా ఉందా?
లేదు లేదు కాబట్టి డైరెక్ట్ గా తీసుకుంటాం. 5వ తేదీ డేట్ వేయాలి. డేట్ కాలంలో డేట్ వేయండి, జయ. డేట్ కాలం డేట్ వేసి జయ. ట్రాన్సాక్షన్ ఇన్వాయిస్ లో టూ టూ సెకండ్ ట్రాన్సాక్షన్ గా తీసుకోండి. అమౌంట్ ఎంత? 7,000 రూపీస్. అమౌంట్ 7,000 యాజ్ ఇట్ ఈస్ గా వేసేస్తాం, అక్కడ ఏమి మార్పు చెయ్యము. నెక్స్ట్ 17th సోల్డ్ గూడ్స్ టు లోకా 8,000 రూపీస్. ట్రేడ్ డిస్కౌంట్ ఎంత? 2% ఇచ్చారు. సో ఆ 2% దేని మీద క్యాల్కులేట్ చేయాలి? 8,000 రూపీస్ మీద క్యాల్కులేట్ చేయాలి. ఈ డిస్కౌంట్ పోగా మిగిలిన మొత్తం మాత్రమే లోకా అనేవాడు మనకి పే చేస్తాడు. డేట్ చూడండి, డేట్ వచ్చి 17th లోకా. ఇది థర్డ్ ట్రాన్సాక్షన్. కానీ ఎంత కొన్నాడు? తను కొనింది 8,000 రూపీస్. 8,000 రూపీస్ ఇంటూ డిస్కౌంట్ ఎంత? 2%. 2% అంటే ఎంత? 160 రూపీస్. 2% అంటే ఎంత? 160 రూపీస్. దేంట్లో నుంచి తీసేయాలి? 8,000 మైనస్ 160 రూపీస్. 8,000 మైనస్ 160 రూపీస్. అప్పుడు అమౌంట్ ఎంత వస్తుంది? 7,840 రూపీస్ వస్తుంది. 7,840 రూపీస్. ఈ డిస్కౌంట్ 160 కలిపితే మళ్ళీ 8,000 సరిపోతుందా టోటల్? ఓకే, సరిపోతుంది. 8.5, 9, 10. ఓకే, 7,840 రూపీస్ అనేది అతను మనకి పే చేస్తాడు. సో ఈ 2% డిస్కౌంట్ దేని మీద కట్టాలి? 8,000 మీద కట్టాలి. 8,000 పైన 2% అంటే ఎంత? చేత్తో చేయండి, చిన్న క్యాల్కులేషనే. లేదు నేర్చుకోవాలంటే క్యాల్కులేటర్ చేయండి. 8,000 ఇంటూ 2/100 లేదా 8,000 ఇంటూ 2% కొట్టిన 160 రూపీస్ వస్తుంది. ఆ 160 రూపీస్ ని మళ్ళీ 8,000 నుంచి తీసేయండి. సో చిన్న క్యాల్కులేషన్స్ కంపల్సరీ నేర్చుకోవాల్సిందే. మనకి ఎక్కువగా క్యాల్కులేషన్స్ వస్తాయి. డిప్రిసియేషన్స్ అప్పుడు ఎక్కువ కట్టాల్సి వస్తుంది. టోటలింగ్ నేర్చుకోవాలి. సబ్స్ట్రాక్షన్, అడిషన్, సబ్స్ట్రాక్షన్, ఈ పర్సంటేజ్లు కట్టేది ఎక్కువగా యూజ్ అవుతుంది కామర్స్ లో. అది మ్యాథ్స్ అయినప్పటికీ మనకి అకౌంట్స్ లో ఎక్కువ యూజ్ అవుతుంది. సో ఇది థర్డ్ వన్. 17th ఏమైంది? సోల్డ్ గూడ్స్ టు లోకా 8,000, 2% డిస్కౌంట్ ఇచ్చాము. 160 రూపీస్ తగ్గించేసి 7,840 ఇక్కడ వేసేసాం. నెక్స్ట్ 30th 30 తేదీ సోల్డ్ గూడ్స్ టు ధనాకి గూడ్స్ సోల్డ్ చేస్తున్నాం. సో ఇక్కడ ధన ఎంత సోల్డ్ చేసాం? 12,000 రూపీస్. 12,000 రూపీస్. 12,000 రూపీస్ ఇంటూ డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాం? 5% డిస్కౌంట్ ఇచ్చాం. 5% డిస్కౌంట్. 5% డిస్కౌంట్ ఎంత వస్తుంది? 600 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. 5% ఎంత? 600 రూపీస్. దేని మీద? ఈ 12,000 రూపీస్ మీద క్యాల్కులేట్ చేయాలి. 12,000 రూపీస్ మీద 5% డిస్కౌంట్ క్యాల్కులేట్ చేస్తే 600 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. ఆ డిస్కౌంట్ ని ఎక్కడ తీసేయాలి? 12,000 మైనస్ 600. 12,000 మైనస్ 600 ఎంత వస్తుంది? 11,400 రూపీస్ వస్తుంది. 11,400 రూపీస్ వస్తుంది. ఇప్పుడు మనకి ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ అన్ని మనం నోట్ చేసేసాం. ఒకసారి చూడండి, ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లమ్స్ లో అన్ని ట్రాన్సాక్షన్స్ వచ్చాయి. ఎందుకు? అన్ని కూడా క్రెడిట్ ట్రాన్సాక్షన్స్. 1, 2, 3, 4 ఉన్నాయి. 4 కూడా క్రెడిట్ ట్రాన్సాక్షన్స్. ఇకపోతే క్యాష్ ఐటమ్స్ ఇక్కడ లేవు, అసెట్ ఐటమ్స్ ఇక్కడ లేవు. ఒకవేళ ఉంటే అవి రావు. సో ఇప్పుడు టోటల్ చేద్దాం. ఇక్కడ టోటల్ ఎంత వస్తుందో ఒకసారి చూడండి. 0, 4, 4, 12, 31,940 రూపీస్. 31,940 రూపీస్. దీనికి టోటల్ వేయండి. ఇక్కడ టోటల్ అని రాయండి. ఇక్కడ టోటల్ అని రాయండి. అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక లైన్ వేసేయండి. అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక కంప్లీట్ గా ఒక లైన్ వేయండి. టోటల్ ఒకసారి మళ్ళీ చూడండి. ఓకే, 31,940 రూపీస్ వచ్చింది. సో ఇది మనకు సేల్స్ బుక్ విత్ ట్రేడ్ డిస్కౌంట్. సేల్స్ బుక్ విత్ ట్రేడ్ డిస్కౌంట్. సో ట్రేడ్ డిస్కౌంట్ అంటే ఏం లేదు, ఇక్కడ మనం ఏదైతే కొంటూ ఉన్నా, పర్చేస్ చేసేటప్పుడు
సెల్లార్ ఏం చేస్తాడంటే తను పర్చేస్ చేసినటువంటి బయ్యర్ కి ఎంతో కొంత డిస్కౌంట్ అనేది ఇస్తాడు. దాన్ని మనం డిడక్షన్ చేయాలి, అంటే తీసేసి ప్రాబ్లం లోకి తీసుకుంటాము. ఆ టోటల్ అమౌంట్ అనేది ఇది చూడొచ్చు. సో ఇప్పుడు టోటల్ ఎంత 2025 సెప్టెంబర్ మంత్ కు ఎంత సేల్స్ అయినాయి అంటే 31,940 రూపీస్ మనం సేల్స్ చేసామని చెప్పేయచ్చు. ఈ బుక్ చూస్తానే మనం చెప్పేయచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సబ్సిడరీ బుక్స్ జరుగుతున్నాయి. ఇంకా మనం వీడియో కంటిన్యూ చేస్తాము. నెక్స్ట్ క్లాసెస్ లో నెక్స్ట్ సిలబస్ ఏదైతే ఉందో మనం దాన్ని కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు లైక్ చేసి షేర్ చేసినట్లయితే మనం ఇంకా సబ్జెక్ట్ పరంగా ఇంకా మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.